దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని కొంత దేవుని వాక్యాన్ని ఈరోజు ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సమయాల్లో మనము క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ చాలండి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ కలవడపడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారు ఈ లోకములో 2023 సంవత్సరాల పూర్వం ఆయన శరీర అవతారములో ఈ లోకానికి వచ్చారు. మానవులుగా మట్టి దేహముతో మనల స్వరూపములో, నిజం చెప్పాలంటే మానవ ఆకారములో మహా గొప్ప దేవుడు అయినటువంటి ఆయన మనిషి జన్మ ఎత్తి ఆయన ఈ లోకాలకు ఉద్భవించడం చాలా గొప్ప సంగతి. స్తోత్రం. ఒక దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి సమస్తమును కూడా సాధ్యం. మనుషునికైతే అసాధ్యం, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యం. ఆయన దైవముగా ఉండి మనిషిగా మారగలడు, మరలా మనిషి నుండి ఆయన దైవముగా మారగలడు. అది ఆయనకు సాధ్యం. మన జీవితంలో కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ దినాలలో క్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం కూడా ఆయన యొక్క దైవత్వాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన చేసిన మేలుల గురించి, ఉపకారాల గురించి తప్పక మనం ధ్యానించాలి. ఎందుకొరకంటే మనం గోతిలో పడిపోయాము, లేదా మన శ్రమల్లో ఉన్నాము, శోధనలో ఉన్నాము, పరిస్థితులు తారుమారై ఉన్నాము. ఒకని సహాయం మనకు అవసరము. ఆ సహాయం చేసేవాడు మన దగ్గరకు వచ్చినవాడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. స్తోత్రం. ఆ సహాయం చేసేటువంటి దేవుని స్థానంలో, లేదా ఆ సహాయం చేసినటువంటి వ్యక్తి స్థానంలో దేవుడే వస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక మనిషే మనకు సహాయం చేస్తే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక మనిషి మనకి ఆదుకుంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక మనిషి మనతో ఉంటే, మన తోడుగా ఉంటే మనకు ఎంతో ధైర్యం కలుగుతుంది. అలాంటిది ఆకాశమును భూమిని సృజించినటువంటి మహాదేవుడైనటువంటి ఆయన ఒక మనుష్యుడిగా ఈ లోకానికి రావటం, ఆయన మానవ అవతారంలో రావటం, మానవ దేహముతో శరీరముతో రావటం, మృతతుల్యమైపోయేటువంటి ఈ దేహముగా ఉన్నటువంటి మన జీవితాలు, లేదా ఈ శరీరము ఆయన మహిమంతటి విడిచిపెట్టి మానవ దేహాల్లోకి ప్రవేశించి మహాదేవుడిగా ఆయన వెలుగుంది మానవాళ్ళందరినీ కూడా రక్షించాలని సంకల్పించడం ఎంత ఆశ్చర్యం. స్తోత్రం చెప్పండి. అందుకే క్రిస్మస్ దినాలంటే సాధారణమైనటువంటి రోజులు కావు. వాటిని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని దిగి వచ్చాడా అనేటువంటి సంతోషము, ఆనందం చేత మన హృదయాలన్నీ కూడా నింపబడాలి. నిజంగా అలాంటి సమయమే దేవుడు మనకు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి. ఈరోజు కూడా యేసు ప్రభు వారి దగ్గరకు మనం రావడం వలన మన కలవరాలన్నీ తొలగించబడతాయి. యేసు ప్రభు దగ్గరికి రావటం వలన మన పరిస్థితులన్నీ మారుతాయి. ప్రభు మనకు అభయమిస్తూ ఉన్నాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన కలవరములన్నింటినీ కొట్టివేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, గమనించండి. మీ హృదయములను కలవరపడనీయొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నాను అంటున్నారే, నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట, చాలండి అమ్మా, జాగ్రత్తగా వినండి, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటూ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఆ దేవుడిని నేను. స్తోత్రం కలుగునుగా.
తండ్రి అయినటువంటి దేవుడి యొక్క స్వరూపములో ఉన్నవాడను నేనే, ఆ మహాదేవుడను నేనే, భూమిని ఆకాశమును సృజించినటువంటి దేవుడను నేనే, ఈ మహా బ్రహ్మాండమును ఈ లోకమునంతటిని చేసినటువంటి దేవుడను నేనే. ఆయనని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచుట వలన మీ కలవరములు కనుమరుగవుతాయి. స్తోత్రం. మనకు కూడా చాలా కలవరాలు ఉంటాయి. అప్పుడు ఈ వారంలో నేను కూడా బాగా కలవరపడ్డాను. ఎందుకంటే కొన్ని క్లిష్ట పరిస్థితులు మన జీవితాల్లోకి ఎదురైనప్పుడు మనం చాలా కలవరపడతాం. కానీ దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసమే మరలా మనలను ధైర్యముగా నిలబెడుతుంది. స్తోత్రం. మన కలవరాలు రాకుండా పోవు, మన జీవితాల్లో శ్రమలు రాకుండా పోవు, ఇబ్బందులు రాకుండా పోవు, అనేకమైనటువంటి పరిస్థితులు మనకి తారుమారు కాకుండా పోవు. ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతాయి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడే మనకు సహాయకుడుగా ఉండి ఆయన మన కలవరములన్నింటినీ కొట్టివేసేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయములో 23వ వచనం, 22, 23 వచనాలు చదివితే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. స్తోత్రం చెప్పండి. ఈ క్రిస్మస్ లో మనకు దొరికినటువంటి ఒక గొప్ప ధైర్యవంతమైనటువంటి మాట, ధైర్యము కలిగించేటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకు తోడు. స్తోత్రం చెప్పండి. దూరముగా ఉండాల్సినటువంటి దేవుడు ఆయన మనకు దగ్గరగా వచ్చాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండవలసినటువంటి దేవుడు, మహామహిమలో ఉండవలసినటువంటి దేవుడు, దేవదూతల సహితము ఆయనను చూడలేని స్థితిలో ఉన్నటువంటి దేవుడు తన మహిమను, తన యొక్క దైవత్వాన్ని, తన ప్రభావమును, తన ఉన్నతమైన సింహాసనమును, దేవదూతల స్తుతులను సమస్తమును వదులుకొని ఈ లోకమునకు ఆయన మనకందరికీ తోడుగా ఉండాలని వచ్చాడు ఆయన. స్తోత్రం. అందుకే మన కష్టకాలాల్లో మనము తప్పకుండా దేవుని మీద ఆధారపడతాం. ఇబ్బందులు కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడతాం. వ్యాధులు, బాధలు, అనారోగ్యాలు, శోధనలు కలిగినప్పుడు దేవుని మీద ఆధారపడతాం. నేను చెప్పే మాట ఏంటంటే, కష్టాల్లో మాత్రమే కాకుండా సంతోషాలలో కూడా ప్రభువుని ఆరాధించే వాళ్ళమై ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఏదైనా ఒక పరిస్థితి మన జీవితాల్లో తారుమారు అయితే అప్పుడు మనం దేవుని మీద ఆధారపడే వాళ్ళంగా ఉంటాం. అలా ఇప్పటికీ ఉండకూడదు. ఎల్లప్పుడూ దేవునిలో మనం ఆనందించాలి. స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 మనం చదువుతుంటాం కదా. ఆ మాట చాలా గొప్ప మాట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. స్తోత్రం చెప్పండి. క్రిస్మస్ లోనే ఆనందించండి, లేదా లెంట్ డేస్ లో ఆనందించండి, లేకపోతే వేరే వేరే పండగల్లో ఆనందించండి అంటలేదు. ఎల్లప్పుడూ మనము దేవుని యందు ఆనందించాలి. ఎందుకంటే ఆయన మనకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కలవరములను కనుమరుగు చేయడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన పరిస్థితులను అనుకూలపరచడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మన వ్యాధి, బాధల, శోధనలలో మనలను స్వస్థపరచుటకు ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు హృదయములలో ఉన్న కలవరములను తొలగించుకుంటారు. హల్లెలూయా. ప్రభు మనకున్నటువంటి కలవరం ఏంటి? ఈ రాత్రి మన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకందరికీ కూడా చాలా కలవరాలు ఉంటాయి, చాలా పరిస్థితులు ఉంటాయి. కొంతమంది బయటకు చెప్పుకోరు, కానీ మన హృదయ అంతరంగంలో మనకున్న పరిస్థితులన్నీ మనకు చాలా జాగ్రత్తగా, స్పష్టంగా కనపడతా ఉంటాయి. అవే కలవరాలంటే. రేపటిని గురించి కలవరము, పరిస్థితుల గురించి కలవరము, ధనముల గురించి కలవరము, లేదా అనుకూలతల గురించి కలవరము, వస్త్రము గురించి కలవరము, అప్పుల గురించి కలవరము, శత్రువు గురించి కలవరము, లేదా పరిస్థితులు తారుమారైపోయినటువంటి విధానములలో మరలా మనము లేవగలమా లేదా,
పడిపోయినటువంటి మనం మరలా లేవగలమా లేదా? లేదా పరిస్థితులు, లేదా వ్యాధుల చేత, అనారోగ్యముల చేత ఉన్నటువంటి మనం మరలా ఆరోగ్యం పొందుతామా లేదా? ఇవన్నీ మన జీవితాల్లో కలవరాలే. స్తోత్రం. కానీ ఒక మాట, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఇచ్చినట్టయితే మన కలవరములను దేవుడు కనుమరుగు చేస్తాడు. యేసు ప్రభు ఎంత సమీపంగా వచ్చేసాడంటే, ఈ క్రిస్మస్లు అసలు మనం చేసుకునే వాళ్ళం కావు. క్రిస్మస్లకు మనకు లేవు అసలు. ఒకప్పుడు రెండు పండగలు మనకి సంవత్సరానికి. ఒకటి ఏంటంటే ఉపవాస ప్రార్థనలో, 2 జనవరి 1 అంతే. ఈ 2 పండగలు తప్ప వేరే ఏదీ లేదు అసలు మన సంఘంలో. కానీ తర్వాత నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత జాగ్రత్తగా మొదట క్రిస్మస్లు, తర్వాత లెంట్ డేస్ని ప్రారంభించి, అలా తర్వాత ఉద్యోగ సభలని, ఇంకా మీటింగ్లని, ఈ సంవత్సరం కూడా ఇంకా కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలని, ఇంకా రకరకాలైనటువంటి సంవత్సరం అంతా ఏదో ఒక కార్యక్రమము సంఘములో జరిగించబడాలి. స్తోత్రం కలిగిన సంవత్సరంలో ఏదో ఒక కార్యక్రమం, సంవత్సరంలో ఏదో ఒక పని, సంవత్సరంలో ఏదో విధంగా మిమ్మల్ని మేము ఏం చేయాలి? బలపరచాలి. స్తోత్రం. సంవత్సరంలో మేము ఏర్పాటు చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఎవరి కోసం? ఎవరి కోసం అండి? సంఘం కోసం. మా బాధ అంతా ఎవరి కోసం అంటే, మీరు బాగుండాలి అనేది మా బాధ. మిమ్మల్ని ధైర్యపరచాలి. ఇదిగో అనారోగ్యంలో ఉన్నటువంటి మీరు ధైర్యం తెచ్చుకోండి, శ్రమల్లో ఉన్న మీరు ధైర్యం తెచ్చుకోండి, లేదా మీ పరిస్థితులు తారుమారై ఉన్నారేమో ధైర్యం తెచ్చుకోండి. ఇంకా మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను బంధకముల నుండి విడిపించబడాలని కోరుకుంటున్నారా? ధైర్యం తెచ్చుకోండి. ఇదిగో ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం. ఎప్పుడైనా ఈ కార్యక్రమాల్లో మేము ప్రయాసపడడానికి కారణం ఏంటంటే, ఏదో మాకు వచ్చేస్తుంది కాదు. నేను ఎప్పుడు డైరెక్ట్గా చెప్తాను, మీటింగులకు వచ్చినటువంటి ప్రతీది కూడా మీటింగ్ అయిపోయేసరికి ₹1 ఉండదు. ఏదైనా సరే, అది ఉద్యోగ సభలు కానివ్వండి, ఉపవాస కోటాలు కానివ్వండి, వేరే కోటాలు అయినప్పటికీ కూడా ఏదైనా సరే అలా వచ్చింది. చివరి మీటింగ్ అయ్యేసరికి ₹1 ఏనాడు దాచుకోవటం కానీ, ₹1 ఏనాడు కూడా వెనక పెట్టుకోవడం ఇప్పటికి లేదు. ఎందుకొరకంటే మాకు కావాల్సిందల్లా మీరు ధైర్యంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగా. మీరు విశ్వాసంగా ఉండాలి, మీరు బాగుపడాలి, మీ జీవితాల్లో మేలులు చూడాలి, దేవుని యందు మీకున్న విశ్వాసం పెరగాలి, మీరు దేవునికి సమీపస్తులుగా చేయబడాలి. నా దేవుడు నాకు తోడున్నాడని దైవజనులు చెప్పేటువంటి వాక్యం ద్వారా మీరు బలపరచబడాలి. మీరు మీ కుటుంబము దేవునిలో ఎదగాలి. స్తోత్రం. అది మన ఆకాంక్ష. ఈ క్రిస్మస్లో కూడా ప్రార్థన కూటాలు పెట్టండి అంటుంటే పాస్టర్ గారికి డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకే ప్రార్థన కూటాలు ఎక్కబడ్డాడే మీది చెప్పడం చెప్తామండి. ఇంకంతే. మనము ఎందుకో ఇది మేము చేయడానికి కారణం ఏంటంటే, మనము కూడా దేవుని సంతోషపెట్టే వాళ్ళంగా, దేవుని గణపరిచే వాళ్ళంగా, దేవుని ఆరాధించే వాళ్ళంగా. స్తోత్రం. తప్పకుండా మనం కార్యక్రమాలు చేయాలి. తప్పకుండా మనం అటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఎదగాలి. స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మన కలవరములను దేవుడు కనుమరుగు చేస్తాడు. యేసు ప్రభు వారు వచ్చింది ఆయన ప్రతి కలవరమును తీసివేయటం కొరకు. స్తోత్రం. నిజమే. మన ప్రతి బంధకముల నుండి విడిపించబడటం కోసం, మన ప్రతి పరిస్థితిని మార్చడం కోసం, మన కన్నిటిని నాట్యముగా మార్చడం కోసం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 61 చదవండి. ఆ మాట చదవండి. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు
రావడానికి గల అద్భుతమైన ప్రవచనాన్ని యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి మాటలో మనం చదువుతున్నాం. ఏంటది? నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి. స్తోత్రం. హృదయములలో ఉన్నటువంటి వేదనను, హృదయములో ఉన్నటువంటి కలవరములను తొలగించడానికి, చెరలోనున్న వారికి విడుదల కలుగు చేయటానికి, బంధింపబడిన వ్యసనాల నుండి బయటకు రావటానికి, సమస్యల నుంచి బయటకు రావటానికి, సాతాను బంధకముల నుండి విడిపింపబడడానికి. ఇంకొక మాట ఉంది, ఆ దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చండి. ఎవరైతే కన్నీళ్లు కారుస్తున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో, ఎవరైతే దేవుని పాదాలు పట్టుకుంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో వారి జీవితముల గురించి, వాళ్ళ పరిస్థితుల గురించి దుఃఖాక్రాంతురాలు అయిపోతున్నారో అలాంటి వారికి అందరికీ స్తోత్రం ఓదార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఇంకొక మాట ఉంది అక్కడ, బూడిదకు ప్రతిగా భూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు ఇన్ని మేలులు చేస్తాడా మనకి? ఆయన ఆరాధిస్తే, ఆయనను స్తుతిస్తే ఇన్ని అద్భుతమైనటువంటి దీవెనలు మన కుటుంబాల్లో మనం పొందుకోవచ్చు. ఆయన చేత మనం ఓదార్చబడచ్చు, ఆయన చేత మనం విడుదల పొందొచ్చు, ఆయన ద్వారా మనము దృఢపరచబడవచ్చు, ఆయన ద్వారా మనము ఆనందము పొందుకోవచ్చు. స్తోత్రం. ఇది ఆయన ద్వారా మాత్రమే మన జీవితాలు జరగాలి. కలవరములను తొలగించేటువంటి దేవుడు యేసు ప్రభు వారు అందుకే ఈ లోకానికి వచ్చారు. శ్రమల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని, కష్టంలో ఉన్న వారి, కన్నీరులో ఉన్న వారిని విడిపించుట కొరకు ఆయన నన్ను పంపి ఉన్నాడని ఆయన సాక్ష్యం చెప్పారు. స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టినప్పుడు కూడా కలవరం కలిగింది. ఎవరికి కలిగింది కలవరము? హేరోదు రాజుకి కలవరం కలిగింది. హేరోదు రాజు చాలా మూర్ఖుడు. హేరోదు రాజు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ రాజు భయంకరుడు. అతనికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే పదవీకాంక్ష. ఈ పదవిలో నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. హేరోదుకున్నటువంటి భయంకరమైనటువంటి ఆ పరిస్థితి ఏంటంటే నా సింహాసనం మీద నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. దానికి అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ జరిపించేసాడు. సైన్యాధిపతి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, కన్న కొడుకుల దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి అందరినీ చంపించేసి తను ఒక్కడే నిలబడ్డాడు. నేనే ఉండాలి. ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. అట్టి పరిస్థితుల్లో యేసు ప్రభు పుట్టాడు. జ్ఞానులు కూడా మొదట ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన యూదుల రాజు అదనమాట, యూదులందరికీ రాజు. కానీ అప్పట్లో యూదులకు రాజు ఎవరంటే హేరోదు. అందుచేత వాళ్ళు హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదుని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడున్నాడు? మీ అబ్బాయిని తీసుకురా ఒకసారి బయటికి అన్నారు. ఎక్కడున్నాడు? ఆల్రెడీ ఈ కొడుకుని చంపించేశాడు, ఈ కుటుంబస్తులందరినీ చంపించేశాడు, భార్యని చంపించేశాడు. ఎవరున్నారని వీడికి చాలా కోపం కలిగింది. ఏం కలిగిందని రాయబడిందంటే కలవరం కలిగింది. ఓ పని చేయండి, ఎక్కడున్నాడో మీరు కనుక్కుని మరలా మీరు నాకు సమాచారాన్ని తీసుకురండి. యూదుల రాజుగా ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడని అడిగేసరికి అతడును అతడితో ఉన్నవారందరూ కలవర పడిపోయారు అని రాయబడింది. ఎంత భయంకరం! అతను కూడా సింహాసనం దిగిపోయాడు. ఏంటి యూదుల రాజా? ఎవరు? నేను తప్ప వేరొక రాజు ఉండకూడదు కదా, నేనే ఉండాలి, నేనే పరిపాలించాలి, నేను తప్ప ఎవరు ఉండకూడదని చెప్పేసి అనేక దినాలుగా ఎన్నో ప్రయత్నాలు చేసినాడు. అందుకే అతనితో ఉన్న వారికి కూడా తెలుసు ఇతను తప్ప వేరే ఎవరు రాజు ఉండకూడదని. అందుకే యూదుల రాజుగా ఉన్నవాడు ఎక్కడున్నాడని అడిగేసరికి అతనికి అతనితో ఉన్నవారందరికీ ఏం కలిగిందంట? కలవరం కలిగింది. నా రాజ్యం పోతుందేమో, నా సింహాసనం పోతుందేమో, నా జీవితం నాశనం అయిపోతుందేమో, ఇక ఈ ప్రాంతానికి నేను రాజును కానేమో, ఈ ప్రజలకు నేను రాజును కానేమో, ఆ యూదుల రాజుగా వస్తే నా సింహాసనాన్ని వదులుకోవాల్సి వస్తుందేమో, నా రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుందేమో అని భయపడిపోయాడు. కానీ యేసు ప్రభు వారిది ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. యోహాను సువార్తలో ప్రభు చక్కటి మాట చెప్తారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది
కాదయ్యా. ఆయన 18వ అధ్యాయంలో 36వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లును నా సేవకులు పోరాడుదురు. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని. ఈ మాట లాస్ట్ లో పిలాతు అడుగుతాడు, నువ్వు యూదుల రాజువా? వీళ్ళందరూ యూదుల రాజు అంటున్నారు నిన్ను, నీవు యూదుల రాజువా, అవునా కాదా చెప్పంటే యేసుప్రభు చెప్పారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. అలాగనుకున్నాడు ఒకడు. ఎప్పుడు? యేసుప్రభు వారు పుట్టినప్పుడు. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఈయన యూదుల రాజు, నా సింహాసనాన్ని తీసేసుకుంటాడేమో, నా రాజ్యాన్ని లాగేసుకుంటాడేమో అని కలవరపడిపోయి ఆయనని ఎలాగలాగా చంపించాలని ప్రయత్నం చేశాడు హెరోదు రాజు. కానీ ప్రభువు వాడి చేతుల్లో చిక్కుబడకుండా, స్తోత్రం కలిగిన గాని, వాడి చేతుల్లో చిక్కుబడకుండా అద్భుతముగా మరియా యోసేపులు ఇద్దరు కూడా పొత్తిళ్లలో ఉన్న యేసు ప్రభు వారిని కాపాడుకున్నారు. స్తోత్రం కలిగిన గాని. అద్భుతం. వాళ్ళిద్దరి యొక్క త్యాగము గొప్ప త్యాగం. యోసేపు మరియల గురించి మరొకసారి మనము ధ్యానం చేద్దాం. యోసేపు మరియలు ఎంత త్యాగం చేశారో వాళ్ళు ప్రభు కోసం, ఎంత కష్టపడ్డారో పాపం. నిజంగా వాళ్ళు త్యాగము మనం ఎప్పుడు మర్చిపోలేము. యేసు ప్రభు వారి మీదకి కత్తి పడకుండా, యేసు ప్రభు వారి మీదకి శత్రువు రాకుండా వాళ్ళిద్దరూ పడినటువంటి ప్రయాస, త్యాగము వల్లనే నిజంగా యేసు ప్రభు వారు ఆ పరిస్థితుల నుంచి తప్పించుకోబడ్డారు. స్తోత్రం. దేవుని కాపుదల ఉన్నది. నిజంగా చెప్పాలంటే ప్రభు వారికి ఇహలోక రాజ్య సంబంధమైనటువంటి ఆలోచన ఆయనకు లేదో. ఆయనకు కావలసినటువంటి రాజ్యము ఆత్మ సంబంధమైన రాజ్యము. ఆయన మన రాజు. స్తోత్రం కలిగినగా. ఆయనే మన రాజు. దేనికి రాజు అంటే మన హృదయ సింహాసనం మీద ఆశీనుడైన రాజు. స్తోత్రం కలిగినగా. మన జీవితాలకు రాజు ఆయన మనకు మహారాజు అయి ఉన్నాడు. ఆయన మన కలవరాలను తొలగించడానికి, మన ఇబ్బందుల్లో మనలను బలపరచడానికి, మన నిట్టూర్పులలో ఓదార్చడానికి, మన కన్నీటిని తుడవడానికి, బాధింపబడినటువంటి మనలను మరలా బలపరచడానికి, పరిస్థితులు అనుకూలపరచడానికి ఈయన మన హృదయాలలో ప్రవేశించి, మన హృదయములో ప్రవేశించి హృదయ సింహాసనం మీద ఆశీనుడైండి మనకందరికి రాజు అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యం ఇహ సంబంధమైన రాజ్యము కాదు. ఒకప్పుడు ఆయన గురించి ఎంతో కలవరపడిపోయాడు హేరోదు మహారాజు. కానీ ఈరోజు మన జీవితాల్లో హేరోదు మహారాజుల కలవరాలు లేవు, కానీ సంతోషం ఉంది. స్తోత్రం చెప్పండి. ప్రభు ప్రార్థన చేస్తే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. ప్రభు సమీపంలోకి వచ్చేసాం మనం కూడా. ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన ఎవరైతే ఆయనను సమీపిస్తారో, ఆయనకు ప్రార్థిస్తారో, ఆయనను వేడుకుంటారో వాళ్ళందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము ఒక చక్కటి మాట చదువుకుందాం చూడండి. 17వ అధ్యాయము 26వ వచనములో లాస్ట్ 2 లైన్స్ చదువుదాం చూడండి. లాస్ట్ 2 లైన్స్. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు, మనకు దగ్గరగా ఉండాలని వచ్చిన దేవుడు. స్తోత్రం. మన కలవరములను తీసివేయాలని వచ్చినటువంటి దేవుడు, మనల్ని ఆశీర్వదించాలని వచ్చిన దేవుడు, మనల్ని అభిషేకించాలని వచ్చిన దేవుడు, మనల్ని బలపరచాలని వచ్చిన దేవుడు, మనల్ని దీవించాలని వచ్చినటువంటి దేవుడు, మన కన్నీటిని నాట్యముగా మార్చాలని వచ్చినటువంటి దేవుడు. ఆ మహాదేవుని మనం ఆరాధించకుండా ఎప్పుడు ఉండకూడదు. స్తోత్రం కలిగిన కానీ నిత్యము ఆయనను మనం ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. నిత్యము ఆయన పూజించే వాళ్ళంగా ఉండాలి. ప్రతినిత్యం మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ప్రతినిత్యం ప్రభుతో సహవాసం చేసే వాళ్ళంగా ఉండాలి. ఆయనకు మనకున్నటువంటి ఆ బంధము స్థిరపరచపరుచుకోవాలి. స్తోత్రం కలిగినగా. ఆయనకు మనకున్నటువంటి అనుబంధములో మనము కొనసాగిపోవాలి చివరి వరకు కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మనం కూడా ప్రభుతో మనం సహవాసం చేద్దాం. ప్రభుతో మనము మాట్లాడదాం. ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ఆయన దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు వారి కలవరముల నుండి విడుదల పొందుతారు. స్తోత్రం. ఆయన ప్రతి వారిని బలపరిచేటువంటి దేవుడైనా,
ఆయన అందరికీ తోడుగా ఉండేటువంటి దేవుడు. ఈ రాత్రి మనకును ఆయన తోడుగా ఉన్నాడు, మనకును ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన మనలను బలపరచగలిగేటువంటి దేవుడు, ఆదరించగలిగేటువంటి దేవుడు, నెమ్మదినివ్వగలిగేటువంటి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మన కలవరములను తొలగించేటువంటి దేవుడు. ఆ దేవుడిని మనం నిత్యము ఆరాధించుకుంటూ ప్రభువులో కొనసాగిపోదాం. దేవుడి కృప మనకు దయచేయును గాక.